ఈ మధ్య కాలంలో పాపం ఈ పాట ఎంత ఫేమస్ అయిందో, ఆ అబ్బాయి ₹1,00,00,000 సంపాదించాడన్న మాట కూడా అంత ఫేమస్ అయింది. మనతో పాటుగా ఆ సాంగ్‌లో ఆడి, పాడి అన్ని రకాలుగా యాక్ట్ చేసినటువంటి రాము రాథోడ్‌తో పాటుగా తన కో యాక్ట్రెస్ దీంట్లో యాక్ట్ చేసినటువంటి లిఖిత కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. రాము హాయ్. ఆయన రాము కార్ ఎక్కడ పెట్టినావు రాము? ఈ కారన్నా బెంజ్ కార్ ఏదో తీసుకున్నావు. ఏమైంది? ఇక్కడదన్నా పార్క్ చేయలేదు ఇప్పుడు కింద? లేదు. గచ్చిబౌలిలో విల్లా ఎట్లుంది? ఎందుకు నవ్వుతున్నావు రాము? నిజంగా పబ్లిక్ అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. ₹1,00,00,000 విల్లా తర్వాత బెంచ్ కార్ ఇవన్నీ వచ్చేసాయినా పబ్లిక్ అడుగుతున్నారు నాకు తెలియదు. లిఖిత మీరు ఇప్పుడు ఎట్లా వచ్చారు? నేను క్యాబ్కి వచ్చాను. బెంజ్ కార్ తీసుకురాలేదా? ఆయన కార్లో తీసుకురాలేదు నువ్వు. లేదన్నా. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నువ్వు ₹1,00,00,000 వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే చెప్పినావో మాట ఒక ఇంటర్వ్యూలో, అన్నా. పబ్లిక్ అంతా ఒకటే పని, ఇక ఉన్న డబ్బులు కూడా పెట్టి బంగారం తాకట్టులో పెట్టి సాంగ్లు ఇద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ దాని క్లారిటీ, నిజంగా ఈ ₹1,00,00,000 అన్ని పాటలకు వస్తాయా? రావు. మరి ₹1,00,00,000 సిస్టమ్ ఇది ఎక్కడ చూసినా అయితే ముచ్చట. ఫోక్ సాంగ్లు మేము చేస్తాం అది ఎగబడతాం. క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మీతో పాటు ఆ టీవీకి నేను వచ్చిన. అది కూడా ముఖ్యమైన మాట కాబట్టి ఓకే. దాని క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో మ్యాటర్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు అందరూ మెగాస్టార్లు అయిపోరు, అందరూ గ్లోబల్ స్టార్లు అయితే అయిపోరు. సో అక్కడ మ్యాటర్ ఏంటంటే ఎంత పిండికి అంత రొట్టె. ఇప్పుడు ఆ సాంగ్ అంత వైరల్ అయింది, ఆ సాంగ్ అంత వ్యూస్ వచ్చినాయి, ఆ సాంగ్ అంతా దానికి అంత దమ్ము ఉంది. సో దానివల్ల మేము పెట్టిన పెట్టుబడికి మాకు ఆ దేవుడు ఫలితం ఇచ్చిండు. సో అది అందరికీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదో బై లెక్కలో అలా వెళ్ళిపోయింది. సో అది రాసి పెట్టింది దేవుడు దానికి. సో మనం దాన్నే పట్టుకొని ప్రతిదీ మనం సచిన్ టెండూల్కర్ అయిపోతాం, కోహ్లీలు అయిపోతాం అంటే అవ్వదు. ఆడిన ప్రతి ఒక్కరు కోహ్లీ కాలేరు. కాలేదు. సో ఇంట్రెస్టింగ్ గా నాకు కూడా చాలా మంది ఫోన్ చేసి రాము రాథోడ్ నెంబర్ ఇవ్వండి, రాము రాథోడ్తో పాట తీస్తామంటే అందరికీ ₹1,00,00,000 రావు. అదేంటి బై లక్ కలిసి వచ్చింది, అది ట్రెండ్ అయిపోయింది, ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరిగింది కాబట్టి ₹1,00,00,000 వచ్చింది. నిజంగా అనుకున్న రకంగా ₹1,00,00,000 రావాలంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫోక్ డాన్సర్లు, ఫోక్ సాంగ్ అన్నిటి ₹1,00,00,000 వస్తే పాప మా యూట్యూబ్ కూడా యూట్యూబ్ ఉంచుకోవాలా అమ్ముకోవాలా? అంతే కదా. ఎందుకు ప్రీవియస్ లో చాలా మంది చేసారు, ₹1,00,00,000 వచ్చిన ఉన్నారా? లేదు. సో వాళ్ళు ఎవరు సక్సెస్ కాలేదు. సో ఇదొక క్లారిటీ. సో ఇప్పుడు కారు కొన్నావు అనే విషయం ఏంటిది? కారు కొన్నావా కొనలేదా? పబ్లిక్ అడుగుతున్నారు. బెంజ్ కార్ ఎక్కడ పెట్టినావు? లేదమ్మా, నాది ఒకటి నెక్సాన్, టాటా నెక్సాన్, అది కూడా ఈఎంఐ. ఓకే. మంత్లీ పే చేస్తున్నావు. ఈఎంఐ